ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మార్చి నెలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గాల గురించి, అలాగే ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ కి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ గురించి, అలాగే ట్రస్టార్ స్కీమ్ డోనర్ మార్చి నెల దర్శనం టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి, ఇంకా మార్చి నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ రేపు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి అలాగే వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు టీటీడీ అడిషనల్ ఈఓ గారు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మార్చి నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన గంట 30 నిమిషాలు అంటే 12 గంటల 30 నిమిషాల కల్లా కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. మార్చి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, లక్కిడిపు ఆర్జిత సేవలు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, అంగప్రక్షణ సేవా టికెట్స్, వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, మార్చి నెలకి సంబంధించిన ఈ టికెట్స్ అన్ని కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సో మార్చి నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం అవైలబుల్ లో ఉన్న టికెట్స్ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అంటే శ్రీవారి ట్రస్ట్ కి 10,000 రూపాయల డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు అంటే ఒక్క పర్సన్ కి 10,500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అయితే ఫిబ్రవరి మరియు మార్చి నెలలకి సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, ఇంకా 9వ తేదీ, 13వ తేదీ, 15వ తేదీ, 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, అలాగే 24వ తేదీ నుంచి 26, 28, అలాగే మార్చి నెలలో 14వ తేదీకి మాత్రమే కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి. మిగిలిన అన్ని తేదీలకు కూడా మార్చి నెలకి సంబంధించి శ్రీవారి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించి శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని tirupati.balaji.ap.gov.in అనే ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 25 లేదా 26 తేదీల్లో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఫిబ్రవరి మంత్ లో ఈ హోమం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మార్చి మంత్ కు సంబంధించి మీరు ఆ టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీలకు వచ్చి ఆ హోమంలో పాల్గొని అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్ లో మార్చి నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలండి. ఇకపోతే ఆన్లైన్ లో ఇటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకునే భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ప్రతిరోజు ఈ 3 ప్లేసెస్ లో తెల్లవారుజామున 2 గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తారండి. మీరు ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆఫ్లైన్ టోకన్స్ అనేవి ఇస్తారు. మీరు ఆ నడక మార్గంలో ఆ టోకన్స్ తీసుకొని నడిచి వెళ్లి ఆ టోకన్స్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో ప్రతిరోజు 50 హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారండి. ఈ టికెట్స్ అనేవి ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచి ఆ టికెట్స్ ని పొందడానికి భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఆ టైం కల్లా అలిపిరి వద్దకి చేరుకొని ఆ హోమం టికెట్స్ ని ఆఫ్లైన్ లో పొంది హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకన్స్ కావచ్చు, లేదా ఆఫ్లైన్ లో ఇచ్చే హోమం టికెట్స్ కావచ్చు కంప్లీట్ గా ఆ రోజుకు సంబంధించి అయిపోయాయి అనుకోండి. అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఎటువంటి టోకన్స్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. బట్ ధర్మ దర్శనానికి మాత్రం డిపెండ్ ఆన్ రష్ బట్టి టైం పడుతుందండి. ఇది మార్చి నెలకి సంబంధించి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గాల గురించి. ఇకపోతే ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ కి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్, దర్శన్ అండ్ అకామిడేషన్ టు ద ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ వైకుంఠ ద్వార దర్శన్ ఫ్రమ్ 10/1/2025 to 19/1/2025 will be available for booking with effect to 27/12/2024 from 11 AM onwards. Accommodation has been blocked from 8/1/2025 to 11/1/2025. అంటే ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజులకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 27వ తారీఖు అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ట్రస్టార్ స్కీమ్ డోనర్స్
కోటాలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకి అకామిడేషన్ అనేది జనవరి 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈ 4 రోజులకు మాత్రం అకామిడేషన్ ని బ్లాక్ చేస్తున్నారు. మిగిలిన తేదీలకు అంటే జనవరి 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మిగిలిన 8 తేదీలకు సంబంధించిన అకామిడేషన్ ని మాత్రం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చండి. ఎవరైతే జనవరి 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు సంబంధించి ట్రస్ట్ స్కీమ్ డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు అకామిడేషన్ ని మాత్రం డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్ట్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన వారు ఈ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా రేపు ఉదయం 11 గంటల కల్లా ఈ తిరుపతి balaji.ap.gov.in అని ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్ట్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 28/12/2024 ఫ్రమ్ 11:30 AM ఆన్వర్డ్స్. అంటే ఎవరైతే ట్రస్ట్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసి ఉంటారో ఆ భక్తులు దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మార్చి మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 28వ తారీఖు అనగా ఎల్లుండి ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి ట్రస్ట్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ అందరూ కూడా దీనిని గమనించుకొని ఎల్లుండి ఉదయం 11:30 కల్లా ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మార్చి మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనేత సేవ, పరకామణి సేవ రేపు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ద ఆన్లైన్ కోట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2025 విల్ బి రిలీజ్డ్ అట్ 11 AM. నవనేత సేవ అట్ 12 noon అండ్ పరకామణి సేవ ఫర్ తిరుమల అట్ 1 PM ఆన్ 27/12/2024. అంటే తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన జనరల్ శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని మార్చి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 27వ తారీఖు అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, క్యూ లైన్ లో భక్తులకి పాలు అన్న ప్రసాదాన్ని అందించడం, అన్న ప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాన్ని వడ్డించడం, ఇంకా స్వామివారికి పూల మాలలు అల్లే వద్ద మాలలకి పువ్వులు అందించడం, స్వామివారి ప్రసాదాల తయారీ వద్ద జీడిపప్పులు వలవడం, ఇలా చేసే సేవని శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవకి ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి. ఈ సేవకి బుక్ చేసుకోవడానికి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు మార్చి నెలలో ఈ శ్రీవారి సేవలో 7 రోజుల పాటు పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 11 గంటల కల్లా ఈ శ్రీవారి సేవ.తిరుమల.org అనే వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, పిడకలు చేయడం, వెన్న తీయడం, రంగోలి వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆడవారే ఎలిజిబుల్ అండి. ఈ నవనీత సేవకు కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి మంత్ లో తిరుమలలో ఈ నవనీత సేవలో 7 రోజుల పాటు పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమల పరకామణి సేవని మార్చి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ పరకామణి సేవకు కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి మంత్ లో తిరుమలలో ఈ పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 1 గంట కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, ఇంకా ఈ శ్రీవారి సేవని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి
సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంబంధించిన ఆ 10 రోజుల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 24వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. అలాగే జనవరి నెలకి సంబంధించిన హోమం టికెట్స్ అనేవి డిసెంబర్ 25వ తారీఖు అనగా నిన్న టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఈ హోమం టికెట్స్ ని కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉండే 10 రోజులకి రిలీజ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ గా భక్తులు బుక్ చేసుకోవడం జరిగిందండి. అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీల్లో దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్స్ అంటే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయడం ప్లస్ దర్శనం టికెట్ కి 300 రూపాయలు పే చేయడం అంటే 10,300 రూపాయలు పే చేసి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్స్ అని బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ కూడా జనవరి 15వ తేదీకి 544 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 16వ తేదీకి 11 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే జనవరి 15, 16 2 తేదీలకు మాత్రమే శ్రీవారి ట్రస్ట్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తామని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే టోకన్స్ ఇచ్చి ఎన్ని ప్రదేశాల్లో కూడా ఆ టైం కల్లా భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది భక్తులకు జరగకుండా ఉండడం కోసం టీటీడీ వారు చెప్పిన సమయం కంటే ఇంకా ముందుగానే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా టీటీడీ వారు చెప్పిన సమయం కంటే దాదాపు 7-8 గంటల ముందుగానే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరం జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి భక్తుల రద్దీ అధికంగా ఉంటే ముందు రోజు అంటే జనవరి 8వ తేదీ నైట్ నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసే అవకాశం ఉందండి. కాబట్టి ఎవరైతే జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ వీలైనంత వరకు జనవరి 8వ తేదీ మధ్యాహ్నం కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. ఈ వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి ఈ రోజు ఉదయం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో గారు సమీక్ష నిర్వహించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్షా సమావేశం 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకొని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు సీఈఓ శ్రీ శ్రీధర్ తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ విభాగ అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ముఖ్యాంశాలు: వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతి. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు. ప్రతిరోజు 3,50,000 లడ్డూలను అందుబాటులో ఉంచుకొని అదనంగా 3,50,000 లడ్డూలు బఫర్ స్టాకుగా ఉంచుకునేందుకు చర్యలు. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశం. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు. తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి. 3,000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగం. ఇదండి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లకి సంబంధించి ఈ రోజు టీటీడీ అడిషనల్ ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించిన దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి. వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారు. అలాగే భక్తులకు కేటాయించిన దర్శన తేదీ రోజు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు అని ఈ రోజు ఈ అప్డేట్ లో ఇవ్వడం జరిగిందండి. కానీ నిన్న ఇచ్చిన అప్డేట్ ప్రకారం దర్శనం టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తులు కూడా తిరుమలకి రావచ్చు, కానీ స్వామివారి దర్శనం అనేది కల్పించమని నిన్న అప్డేట్ లో ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఇచ్చిన ఈ అప్డేట్ లో దర్శనం టికెట్ కలిగిన భక్తుల్నే దర్శనం తేదీలో మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా స్పష్టమైన అప్డేట్ అయితే రావాల్సి ఉంది. దీని గురించి ఈ నెల 28వ
తేదీ అంటే ఎల్లుండి జరిగే డైలీ రివ్యూ ప్రోగ్రామ్ లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందండి. ఇంకా వైకుంఠ ద్వార దర్శనం నుండి 10 రోజుల పాటు ఆన్లైన్ లో అడ్వాన్స్ గా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ రిజర్వేషన్ ని టీటీడీ వారు రద్దు చేశారు. ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద కరెంట్ బుకింగ్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఇదండి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లకు సంబంధించి వచ్చిన అప్డేటు. ఇకపోతే నెక్స్ట్ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. డిసెంబర్ 28న డయల్ యువర్ ఈవో టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 08722632661 అంటే డిసెంబర్ 28వ తేదీన టీటీడీ వారు డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారండి. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని మీ సందేహాలను సూచనలను ఇంకా మీరు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలను ఈ డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ కి కాల్ చేసి నేరుగా టీటీడీ ఈవో గారైన శ్యామలారావు గారితో ఫోన్ లో మాట్లాడి తెలపవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేటు. జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందు వచ్చే మంగళవారం అంటే జనవరి 7వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమాన్ని 7వ తేదీ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ తేదీలో బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. 7వ తేదీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు కాబట్టి ముందు రోజు అనగా జనవరి 6వ తేదీన బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎటువంటి సిఫారసు లేఖలను టీటీడీ వారు స్వీకరించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనంకి సంబంధించి ఆల్రెడీ 2 days బ్యాక్ మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టీటీడీ నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి మరొకసారి తెలియజేస్తున్నానండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 25వ తారీఖు బుధవారం రోజున 73,301 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,242 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,14,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ఎంబీసీ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ని మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.